శిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్యరాసులే ఏరులైనది కొండ, గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ, శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ. శృతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞాన సారంబులై యతి లోకాగమ వీధులై వివిధ మంత్రార్థంబులై నీతులై కృతులై వెంకటశైల వల్లభు రతి క్రీడా రహస్యంబులై నుతులై తాళుల పాక అన్నయ వచో నూత్న క్రియల్ చెన్నగున్ నవవిధ భక్తి మార్గాల్లో కీర్తన ఒకటి. శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం బంధనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. ఇది 9 విధాలుగా ఉండే భక్తి మార్గాలు. ఆ పరమపదాన్ని చేరుకోవడానికి సూచించినటువంటి మార్గాలు. వీటిలో ఇది సంకీర్తన మార్గం, కీర్తనలు. ఈ రకంగా కూడా భక్తి ప్రపత్తిని ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పుడు అన్నమయ్య సంకీర్తనం గురించే ఒక పదం రాశాడు, ఒక కీర్తన రాశాడు. దీన్ని సంకీర్తనాచార్యుడు అనే బిరుదు వచ్చింది ఆయనకు. అది సార్థకం అవుతుంది ఈ వింటే. చాలదా బ్రహ్మమిది సంకీర్తనం, నీకు జాలెల్ల నడిగించు సంకీర్తనం. చాలదా బ్రహ్మమిది సంకీర్తనం, చాలదా బ్రహ్మమిది సంకీర్తనం, మీకు చాలెల్ల నడిగించు సంకీర్తనం. చాలదా బ్రహ్మమిది సంకీర్తనం, మీకు చాలెల్ల నడిగించు సంకీర్తనం. చాలదా బ్రహ్మమిది సంకీర్తనం, మీకు చాలెల్ల నడిగించు సంకీర్తనం.
మళ్ళీ మొత్తం పంక్తుల్లో కూడా ప్రతి పంక్తి చివర సంకీర్తనం 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 వస్తుంది. ఈ రకంగా ఒక నిర్దేశించుకోవడం అంత సులభమైన పని కాదు. పైగా ప్రతి పంక్తికి మళ్ళీ సాకి కావలసిన చాగాని జాగాని షాగాని షాగాని ఈ యతులు ఉంటాయి. అది పాటిస్తున్నాడు. ఇంత నిర్దిష్టంగా యతిప్రాసల నియమాన్ని పాటించిన వాగ్గేయకారుడు అరుదు విషయం ఇది. చాలదా బ్రహ్మమిది సంకీర్తనం. ఈ సంకీర్తనమే బ్రహ్మం, ఈ సంకీర్తనమే దైవం. నీకు మీకు భక్తులకు జీవులకు జాలెల్ల నడగించు సంకీర్తనం. మళ్ళీ జాలి ఏమిటి అని కొంత విచక్షణకు లోనయ్యారు. జాలు అంటే జాలువారడం కాదు, మీకు సంబంధించిన జాలి ఎల్ల. జాలి అంటే దుఃఖమని ఇక్కడ అర్థం చెప్పుకోవాలి. మీకు కలిగిన దుఃఖాలన్నిటినీ అణగించేది, తొలగించే సంకీర్తనం. ఇది చాలదా? సంతోషకరమైన సంకీర్తనం, సంతాపమణగించు సంకీర్తనం. పరస్పర విరుద్ధ గుణాలను తీసుకొని ఎంత బాగా చెబుతాడో మనం చూడాలి. ఇది సంతోషకరం. నీ సంకీర్తన గానం చేస్తుంటే, చదువుకుంటూ ఉంటే సంతోషం కలుగుతుంది. ఇది ఆ రకంగా సంతాపమణగించు సంకీర్తనం. సంతోషానికి విరుద్ధమైన పదం సంతాపం. నీ దుఃఖాన్ని తొలగిస్తుంది ఈ సంకీర్తనం. జంతువుల రక్షించు సంకీర్తనం, సంతతము తలచు ఈ సంకీర్తనం. తలచుడీ సంకీర్తనం. ఈ జంతువులు రక్షించడం ఏమిటంటే సకల ప్రాణులను తీసుకోవాలి, కేవలం జంతువులని కాదు. సకల ప్రాణులను రక్షించేది. ఆ సకల ప్రాణుల్లో బుద్ధిజీవి అయినటువంటి మానవుడు కూడా జంతువే. వీరందరినీ రక్షిస్తుంది ఇది. సామజము గాచినది సంకీర్తనం. చూసారా, ఇక్కడ జంతువు వచ్చింది. సామజం అంటే ఏనుగును కాపాడింది. గజేంద్రమోక్ష కథ సూచింపబడింది ఇందులో ఒక్క మాటతో. గజేంద్రుణ్ణి గాచింది కాబట్టి ఇది ఏనుగును సామజము గాంచినది అన్నాడు. సామమునకెక్కు నీ సంకీర్తనం. సామజ శబ్దంలోని సామంతో ఆడుకుంటున్నాడు మహానుభావుడు. శబ్దక్రీడ ఇది. సామమునకెక్కుడి సంకీర్తనం. ఈ సంకీర్తనం ఉందే సామగానానికంటే అధికమైంది. వేదంలో సామవేదం ఉంది కదా, ఆ సామగానానికంటే సామవేదంలోని రుక్కులు పాడిన దానికంటే ఈ సంకీర్తనం అధికమైంది, అధిక శ్రేయోదాయకమైందని. సామీప్యం ఇందరికి సంకీర్తనం. ఇందరికి సామీప్యం దగ్గరలో ఉంటుంది, అది ఎక్కడో ఉండదు. వరాలు అడుక్కున్నట్టుగా కాదు, నీతో పాటు ఉంటుంది, సమీపంగా ఉంటుంది సన్నిధిలో. సామాన్యమా విష్ణు సంకీర్తనం. కాబట్టి విష్ణు సంకీర్తనం వర్ణింపడానికి అలవిగానిది అని తాత్పర్యం. సామజము గాచినది సంకీర్తనం, సామమునకే కుడి సంకీర్తనం. సామజము గాచినది సంకీర్తనం, సామమునకే కుడి సంకీర్తనం. సామీప్యమిందరికి సంకీర్తనం, సామీప్యమిందరికి సంకీర్తనం. సామాన్యమా విష్ణు సంకీర్తనం, సామీప్యమిందరికి సంకీర్తనం. సామాన్యమా విష్ణు సంకీర్తనం. చాలదా బ్రహ్మమిది సంకీర్తనం, మీకు చాలెల్ల నడగించు సంకీర్తనం.
జముబారి విడిపించు సంకీర్తనం. మళ్ళీ తెలుగు పదం వచ్చింది, జముడు. ఎవడి జముడు? యమశబ్దమే జముడు, యవ్వన శబ్దమే జబనంగా మారింది తద్భవంగా. యవ్వనం సంస్కృతం, జబనం తెలుగు. యముడు సంస్కృతం, జముడు తెలుగు. అయితే సంస్కృత పదం కూడా మనం తీసుకున్నాం, అచ్చ తెలుగు మాటలు కూడా తీసుకున్నాం. తత్సమ తద్భవాల అద్భుతమైన సమ్మేళనం తెలుగు. జముబారి విడిపించు సంకీర్తనం, సమబుద్ధి పొడమించు సంకీర్తనం. ఇక్కడ సమబుద్ధి ఒడమించు అన్నాడు. ఈ ఒడము ఏమిటంటే ఒడము కాదు, పకారం వకారమైంది అక్కడ. సమబుద్ధి పొడమించు సంకీర్తనం. సమబుద్ధి అంటే హీనులు అధికులు, సంపన్నులు దరిద్రులు అనే భేదభావం లేకుండా కలిగించేది సంకీర్తనం. ఎప్పుడు భక్తి మార్గంలో ఉన్న విశేషం ఏమిటంటే అక్కడ అందరూ భక్తులు, భక్తవరుడు, యోగులు చెప్పింది, భగవద్గీతలో చెప్పింది కృష్ణుడు కూడా. ఈ భక్తిభావం ఉన్నప్పుడు సమదృష్టే కలుగుతుంది. పండితాహ సమదర్శిన అన్నాడు భగవద్గీతలో. ఎవడయ్యా పండితుడు, జ్ఞాని అంటే సమదృష్టి కలిగిన వాడని మనకు అది ఇక్కడ కనిపిస్తుంది. సమబుద్ధి పొడమించు సంకీర్తనం, జమలి సౌఖ్యములిచ్చు సంకీర్తనం. ఇందులోని కొన్ని తెలుగు పదాలు ఉన్నాయి, అపూర్వంగా ఉన్నాయి, ఇప్పుడు అప్రయుక్తంగా ఉన్నాయి. కాబట్టి మధ్య మధ్య నేను చూడందే అవి కంటికి ఎక్కవు పరిస్థితి అది. జమిలి సౌఖ్యములిచ్చు సంకీర్తనం. జమిలి అనేది మన తెలుగు మాట, అచ్చ తెలుగు. జమిలి అంటే రెండు అని. రెండు. ఈ జమిలి సౌఖ్యం, రెండు సౌఖ్యాలు ఏమిటి? ఇహలోక సౌఖ్యం, పరలోక సౌఖ్యం. ఈ సంకీర్తనం గానం చేస్తే పరవశించిపోతాం ఈ లోకంలో ఉన్నప్పుడు. ఈ సంకీర్తనం గానం చేస్తే పరలోక ప్రాప్తి కలుగుతుందని ధ్వనింపజేశాడు ఇందులో. అలాగే శమదమాదుల జేయు సంకీర్తనం. శమము దమము కలిగిస్తుంది. మళ్ళీ ఇక్కడ శమము అంటే శాంతి, దమము అంటే దాంతి. ఈ రెండూ కూడా మనోవ్యాపారాలను, మనసుల కదలికలను, చిత్త చాంచల్యాన్ని అణిచే సాధనాలు శమ దమాదులు అంటూ ఉంటాం. యోగులకు ఇవి ఉంటాయి. శమదమాదుల చేయు సంకీర్తనం. సంకీర్తనం పాడితే శమము దమము రెండు శాంతి దాంతులు కలుగుతాయని. జముబారి విడిపించు సంకీర్తనం, సమబుద్ధి ఒడమించు సంకీర్తనం. జముబారి విడిపించు సంకీర్తనం, సమబుద్ధి ఒడమించు సంకీర్తనం. జమళి సౌఖ్యములిచ్చు సంకీర్తనం, జమళి సౌఖ్యములిచ్చు సంకీర్తనం. శమదమాదుల జేయు సంకీర్తనం, జమళి సౌఖ్యములిచ్చు సంకీర్తనం. శమదమాదుల జేయు సంకీర్తనం. చాలదా బ్రహ్మమిది సంకీర్తనం, మీకు చాలెల్ల నడగించు సంకీర్తనం. జలజాసనుని నోరి సంకీర్తనం. ఆ చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ పలికే సంకీర్తనం ఇది. చలిగొండను తలచు సంకీర్తనం. చలికొండ అంటే హిమాలయం. ఈ హిమాలయాన్ని తలచే అంటే హిమాలయవాసి అయిన శంకరుణ్ణి తలచే సంకీర్తనం. చలుమ కడు నాలుకకు సంకీర్తనం. ఇది నాలుకకు
ఇందులో కొన్ని ఆరోగ్య విషయాలు చెబుతున్నాడు. ఈ సంకీర్తనం పాడితే నాలుకకు చల్లదనం కలుగుతుంది అన్నాడు. ఏమి అపూర్వమైన విషయం ఇలా చెప్పడం. అలాగే చెలపట్టి తలచుడి సంకీర్తనం, దీక్షతో ఈ సంకీర్తనాన్ని తలచుకోండి అంటే గానం చేయండి, తలచుకోండి అని అర్థం. చివరి చరణంలో మళ్ళీ సరవి సంపదలిచ్చు సంకీర్తనం, ఇది వరుసగా సంపదలిస్తుంది, శ్రీకరమైంది. సరిలేని దిదియపో సంకీర్తనం, ఇది అసమానమైంది, దీనికి సరి లేదు. ఇక సరస వెంకట విభుని సంకీర్తనం, వెంకట విభుని వెంకటేశ్వర స్వామి, మళ్ళా దైవత ముద్ర, వెంకటేశ్వర స్వామి సంకీర్తనం ఉంది. సరగునను తరచుడి సంకీర్తనం, వెంటనే శీఘ్రంగా సరగున ఈ సంకీర్తనాన్ని తరచుకోండి. చాలదా బ్రహ్మమిది సంకీర్తనం, చాలదా బ్రహ్మమిది సంకీర్తనం, మీకు చాలెల్ల నడగించు సంకీర్తనం. చాలదా బ్రహ్మమిది సంకీర్తనం, మీకు చాలెల్ల నడగించు సంకీర్తనం. చాలదా బ్రహ్మమిది సంకీర్తనం, మీకు చాలెల్ల నడగించు సంకీర్తనం. సంతోషకరమైన సంకీర్తనం, సంతాపమణగించు సంకీర్తనం. సంతోషకరమైన సంకీర్తనం, సంతాపమణగించు సంకీర్తనం. జంతువుల రక్షించు సంకీర్తనం, జంతువుల రక్షించు సంకీర్తనం. సంతతముదలచుడి సంకీర్తనం, జంతువుల రక్షించు సంకీర్తనం. సంతతముదలచుడి సంకీర్తనం. చాలదా బ్రహ్మమిది సంకీర్తనం, మీకు చాలెల్ల నడగించు సంకీర్తనం.
సామాన్యమా విష్ణు సంకీర్తనం చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు చాలెల్ల నడగించు సంకీర్తనం జంబారి విడిపించు సంకీర్తనం సమబుద్ధి ఓడమించు సంకీర్తనం జంబారి విడిపించు సంకీర్తనం సమబుద్ధి ఓడమించు సంకీర్తనం జమళి సౌఖ్యములిచ్చు సంకీర్తనం జమళి సౌఖ్యములిచ్చు సంకీర్తనం శమదమాదుల జయు సంకీర్తనం జమళి సౌఖ్యములిచ్చు సంకీర్తనం శమదమాదుల జయు సంకీర్తనం చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు చాలెల్ల నడగించు సంకీర్తనం జలజాసన్ని నోలి సంకీర్తనం చలికొండ సుతదలచు సంకీర్తనం జలజాసన్ని నోరి సంకీర్తనం చలికొండ సుతదలచు సంకీర్తనం చలువ కడునాలుకకు సంకీర్తనం చలువ కడునాలుకకు సంకీర్తనం చలపట్టి తలచుడి సంకీర్తనం చలువ కడునాలుకకు సంకీర్తనం చలపట్టి తలచుడి సంకీర్తనం చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు చాలెల్ల నడగించు సంకీర్తనం సరవి సంపదలీచు సంకీర్తనం సరిలేనిది దియపో సంకీర్తనం సరవి సంపదలీచు సంకీర్తనం సరిలేనిది దియపో సంకీర్తనం సరుస వెంకట విభుని సంకీర్తనం సరుస వెంకట విభుని సంకీర్తనం సరుగన
సరుస వెంకట విభుని సంకీర్తనం సరుగనను తలచుడి సంకీర్తనం చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు చాలెల్ల నడగించు సంకీర్తనం చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు చాలెల్ల నడగించు సంకీర్తనం సంకీర్తనం సంకీర్తనం. కేవలం గానం చేయనక్కర్లేదు, దీన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం.